నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 30 గురించి, డే నెంబర్ 29 గురించి. తెలిసిందే కదా, 4 వీక్స్ ముగిసాయి. ఇది 5వ నామినేషన్, 5th నామినేషన్ వచ్చేసాం. సో దీని ముందు క్లుప్తంగా అసలు ఏం జరిగిందో అని మాట్లాడుకుంటే 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇప్పటికీ 4 అవుట్, 4 కూడా తెలుగు వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బెజవాడ బేబీ అక్క అవుట్, శేఖర్ భాష అవుట్, అభయ్ అవుట్, అభయ్ నవీన్ అని పేరు, పూర్తి పేరు. తర్వాత సోనియా అవుట్. సో ఇందులో ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒకరు కాకపోతే ఇంకొకరు అందరూ స్ట్రాంగ్, కొద్ది గొప్ప ఇప్పుడున్న వాళ్ళు కానీ, అంటే ఇప్పుడున్న నైనికాతో కంపేర్ చేసుకున్న, ఆదిత్య ఓం గారితో కంపేర్ చేసుకున్న, ప్రేరణతో కంపేర్ చేసుకున్న, ప్రేరణ ఇంక మంచి చాలా బెటర్ అయింది అనుకోండి. మణికంఠతో కంపేర్ చేసుకున్న వీళ్ళందరూ కూడా కొంచెం స్ట్రాంగ్. మణికంఠ ఆటలు ఆడడానికి రాలేదు, జస్ట్ ఏడ్చేసి 4 గొర్రెల్ని ఆయనతో పాటు గొర్రెలు చేయడానికి వచ్చాడు అంతే తప్ప ఆయన అయితే జెన్యున్ ప్లేయర్ అయితే కాదు, డిజర్వ్డ్ అయితే కాదు, అసలు హౌస్కే డిజర్వ్డ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెట్టేస్తే వీళ్ళు 4 అయిపోతే ఇంకా 2 క్లాన్లు మిగిలిన, 2 క్లాన్లో 10 మంది మిగిలారు. ఫస్ట్ శక్తి క్లాన్లో నిఖిల్, పృథ్వీ, యష్మి అండ్ ఆదిత్య ఓం గారు 4 ఒక క్లాన్లో ఉన్నారు. వెరీ గుడ్. ఇంకొక క్లాన్లోకి వచ్చేటప్పటికి సీత, నైనిక, నబిల్, విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ 6 ఉన్నారు. సో 6 వీళ్ళు కాంతారా క్లాను, వీళ్ళు 4 శక్తి క్లాను. సో ఇలా ఇప్పటికైతే జనాలు ఉన్నారు 10 మంది. ఈ 10 మందిలో కూడా ఈరోజు నిప్పులో పడిన బొమ్మలు ఎవరెవరు, నిప్పులో పడిన బొమ్మలు ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట నిప్పులో పడిన బొమ్మ ఎక్కువ మంది నామినేట్ చేసింది. అందరూ మ్యాక్సిమం మణికంఠని, నైనిక అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురిని కూడా ఆల్మోస్ట్ 5 నామినేట్ చేశారు. మణికంఠని సీత, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ అండ్ యష్మి నామినేట్ చేశారు. అలాగే నైనికని మణికంఠ, పృథ్వీ, విష్ణుప్రియ, ఆదిత్య గారు అండ్ నబిల్ వీళ్ళు నామినేట్ చేశారు 5. అలాగే విష్ణుప్రియని నైనిక, సీత, నబిల్, ఆదిత్య అండ్ నిఖిల్ వీళ్ళ 5 నామినేట్ చేశారు. అండ్ ఆదిత్య గారిని యష్ని అండ్ ప్రేరణ నామినేట్ చేశారు. నబిల్ని అయితే విష్ణుప్రియ అండ్ నైనిక నామినేట్ చేశారు. నిఖిల్ని బిగ్ బాస్ నామినేట్ చేశారు. అదే చీఫ్ ఇద్దరిలోని ఎవరో ఒకరిని నామినేట్ చేయండి, ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారంటే అంత అనానమస్ చెయ్యెత్తారు సీత కోసమని, వీళ్ళ ముగ్గురు నిఖిల్ కోసమని ఊరుకున్నారు కాబట్టి. సో ఆబ్వియస్గా నిఖిల్ని కూడా నామినేషన్స్లోకి వచ్చాడు. సో ఈ నామినేషన్స్లో ఎక్కువగా టార్గెట్ అయింది ఎవరో గురించి మాట్లాడండి, విష్ణుప్రియ, మణికంఠ అండ్ నైనిక అవి ఏమీ లేదు, ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు గేమ్లో కనిపించట్లేదు, ఎక్కడ ఉంటున్నావో తెలియట్లేదు అని మణికంఠ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒకటే పాయింట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు, వచ్చాడు కాల్చాడు చచ్చాడు, వచ్చాడు కాల్చాడు చచ్చాడు అన్నట్టు వచ్చారు కాల్చారు వెళ్ళారు, వచ్చారు కాల్చారు వెళ్ళారు, వచ్చారు కాల్చారు వెళ్ళారు అన్నట్టే ఉంది వాళ్ళ పరిస్థితి. సేమ్ రిపీట్ నామినేషన్స్ నైనికాది. అండ్ మణికంఠ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం యష్మిది, మణికంఠది లేదా నిఖిల్ది, మణికంఠది ఆర్గ్యుమెంట్, పృథ్వీది, మణికంఠది ఆర్గ్యుమెంట్ అయినా ఉంది తప్ప ఇక్కడే వీళ్ళదైతే ఆర్గ్యుమెంట్ కూడా లేదు. మణికంఠ విషయానికి వచ్చేటప్పటికి నిన్న ఆయన ఏవైతే వర్డ్స్ ఫ్లిప్ అవుతున్నాడో దాని గురించి ప్రాపర్గా అందరూ కలిసి నామినేట్ చేసి అందరూ ఒకే టాపిక్ మీద మ్యాక్సిమం చేసిన సీత దగ్గర నుంచి నైనిక, పృథ్వీ, నిఖిల్ అందరూ కూడా ఒకే టాపిక్ దగ్గర నామినేట్ చేశారు, ఏదైతే ఫ్లిప్ అవుతున్నాడని. యష్ మీద వచ్చేటప్పటికి రివెంజ్ నామినేషన్, సాక్రిఫైస్ ఎందుకు చేసావు, నీ రిలేషన్ నా హృదయాన్ని మొక్కలు చేసావని చెప్పి యష్మి నామినేట్ చేసింది. నిఖిల్ అయితే నేను నీకు అన్నది వేరు, నువ్వు అర్థం చేసుకున్నది వేరు, నువ్వు బాధలో ఉన్నప్పుడు అందరూ వచ్చి నిన్ను ఓదార్చాలి, కానీ నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా నీకు చెప్తే అది మాత్రం తీసుకోలేవు, వై అని గట్టిగానే అడిగాడు. దానికి మన పెద్ద తల ఊపు, మెడ ఊపు అని ఏయో సోది కబుర్లు చెప్పాడు. వెళ్ళండి కూడా. ఆ తర్వాత అంతకుముందు ఫస్ట్ నామినేట్ చేసిన ఎవరున్నారు, సీత నామినేట్ చేసింది ఫ్లిప్ అవడం గురించి. అలాగే బాడీలో సీత ఏదో ఇమిటేట్ చేస్తుంటే నువ్వు ఇలా నా బాడీ లాంగ్వేజ్ నన్ను అలా చేయకు అని చెప్తే, నా ఇష్టం పై నువ్వు ముందు ఏళ్ళు దించు తర్వాత మాట్లాడు అని చెప్పి సీత గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఇంకెవరు నామినేట్ చేశారు, మణికంఠ. అదే ఇది కూడా కాపీ పేస్ట్ అన్నట్టు వచ్చారు వెళ్ళారు రిపీట్, వచ్చాడు వెళ్ళాడు రిపీట్ అన్నట్టే చేశారు ఈ నామినేషన్ కూడా. వెళ్ళండి. కానీ మణికంఠ విషయంలో అయితే కరెక్టే. నిన్న ఆయన ఫ్లిప్ అయిన విషయం మాత్రం దారుణం అది. కానీ ఎవరికి దొరకట్లేదు. ఆయన మీద దరిద్రం కొలిది గొర్రెలు అందరూ కలిసి ఆయనకి సింపతి ఇస్తున్నారు. ఆయన వర్త్ ఫిల్ కాదు బాబు, సింపతికి తీసుకొని అంత వర్త్ కాదు. ఏదో
గేమ్స్ ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ అయ్యారు. ఒక పనికి మాలిన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుని. ఇప్పుడు అలాంటి తప్పులు చేయకండి. ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి, జాలి దయతో కాదు. ఎవడైనా సరే కొంచెం సెల్ఫ్ కొద్ది గొప్ప జ్ఞానం ఉన్నాడు, లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు ఎవడు ఇలా చేయడు. మాట్లాడితే ఏడుపు ఎందుకు వస్తుందని కూడా ఆలోచించండి. అంత ఏడవాల్సిన ఏడుపు లేని చోట కూడా ఏడుపు సృష్టించి ఏడుస్తాడు చూసారా మిమ్మల్ని ఏడిపించడానికి. అదే మరి లాస్ట్కి మళ్ళీ ఏడవాల్సి వస్తుంది. మీరు అందరూ ఇంకొకసారి ఆలోచించుకోండి, ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా. సో ఇంతటితో మణికంఠ నామినేషన్స్ని ముగించి నెక్స్ట్ నామినేషన్ అయిన విష్ణుప్రియ నామినేషన్స్ నోటి దూల తగ్గించుకో. అలాగే నీ ఆట నువ్వు ఆడు. అంటే ఈవిడికి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చెప్తుందంటే, నేను ఉండాలంటే జనాలు ఓట్లేస్తా ఉంటా, లేదా వెళ్ళిపోతా, అంతేగాని నేను మాత్రం నా నోటి తోలు తగ్గదు, నా పుల్లలేయడం తగ్గదు. అండ్ దీని గురించి నైనిగా చెప్పిన ఒక పాయింట్ కూడా చెప్పింది ఏంటంటే, నిన్ను నమ్మి ఒక విషయం చెప్పాలంటే నా వల్ల కాదు, ఎందుకంటే నువ్వు నిన్ను నమ్మలేము, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం వాగుతావు, ఎవరితో ఏ పుల్లలేడతావు నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను నిన్ను నమ్మను అతల బాగుంది. ఓకే, నమ్మకు, జనాలు ఓట్లేస్తారు, నాకు నా పిఆర్ టీం ఉంది, ఎవరు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత బొంగు అని గట్టిగానే అనుకుంది. వెల్ అండ్ గుడ్, ఎవరిష్టం వాళ్ళది, ఇది వాళ్ళది, కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు దాని గురించి. వెల్ అండ్ గుడ్ అయిపోయింది. ఆ తర్వాత మన ఆదిత్య ఓం గారు యష్మి అండ్ ప్రేరణ నామినేట్ చేశారు. ప్రేరణ నామినేట్ చేసినప్పుడు అనుకుంటా నిప్పులో చేయి కూడా పెట్టారు బిగ్ బాస్. అలా నిప్పుల్లో చేతులు పెట్టకండి, ఓవర్ యాక్షన్ చేయకండి అని చెప్పారు. ఎందుకంటే ప్రేరణ చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నేను మీలో కాన్ఫిడెన్స్ లేదు, అది రోజు రోజుకి ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగట్లేదు, ప్రతిదీ ఆడతాని పోటీగాళ్ళు ముందు వెళ్తారు తప్ప పీకిది ఏమి ఉండదు అని చెప్పిన తర్వాత సేమ్ కట్ కాపీ పేస్ట్ మళ్ళీ యష్ని కూడా చేసింది. వెల్ అండ్ గుడ్. నబిల్ ఏమో సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు కదా, దాని గురించే విష్ణుప్రియ నైనిక కామెంట్ చేశారు, ఇది కట్ కాపీ పేస్ట్ లాగా ఉంది. ఈరోజు నిప్పులో పడిన బొమ్మలన్నీ కట్ కాపీ పేస్ట్, వచ్చాడు పేల్చాడు వెళ్ళాడు, వచ్చాడు కాల్చాడు వెళ్ళాడు, వచ్చాడు కాల్చాడు వెళ్ళాడు, అంతే అలాగే ఉన్నాయి తప్ప పెద్ద ఒక పాయింట్ మీద అంతా తిప్పి పెట్టారు తప్ప ఒకటి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. కాపీ పేస్ట్ లాగే అనిపించింది తప్ప వచ్చారు వెళ్ళారు రిపీట్ అనిపించింది. ఫస్ట్ నైనిక దగ్గర ఫస్ట్ వచ్చిన మణికంఠ నైనికాని నామినేట్ చేయడం కానీ, లేదా యష్మిన్ నామినేట్ చేయడం గురించి కానీ. యష్మిన్ నామినేట్ చేసిన కొంచెం పాయింట్ ఉంది ఏంటంటే, ముందు నువ్వు అదే తేడా అన్నట్టు మాట్లాడింది కదా, మగాడివి కాదు అని చెప్పింది కదా, దాని మీద నామినేట్ చేశాడు. దాని గురించి తర్వాత మాట్లాడతాను. తర్వాత క్లారిటీ కూడా ఇచ్చింది యష్మి ఆ విషయం మీద. ఈ విషయంలో యష్మి అయితే తప్పు ఉంది, కాదనట్లేదు. మిగతా విషయాల్లో తర్వాత నిఖిల్ మణికంఠ విషయానికి వస్తే, నిఖిల్ క్లారిటీగానే ఉన్నాడు. మణికంఠ అక్కడ ఓవర్ యాక్షన్ చేశాడు ప్రతి విషయంలోని. మాటలు ఏదో పృథ్వీ అన్నాడు చూసారు, అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా అబద్ధం అంటే గోడ కట్టినట్టు కట్టాలి అనుకుంటాడు, కాకపోతే అక్కడ సిమెంట్ బదులు ఇసుక ఎక్కువ వాడేస్తుంటాడు, కాబట్టి అది ఆవిడ కుప్పకూలిపోతుంటుంది మణికంఠది. సో ఇలాగే ఈరోజు కూడా ఇలా జరిగి మొత్తానికి 6 నామినేషన్కి వచ్చారు. 4 సేఫ్ జోన్లో ఉన్నారు. అంటే నెక్స్ట్ వీక్ వెళ్ళబోతున్నారు. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎవరెవరు? సీత అండ్ ఇంకెవరున్నారు? యష్మి, ప్రేరణ అండ్ సీత, యష్మి, ప్రేరణ అండ్ పృథ్వీ. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళు 6వ వారంలోకి ఎంటర్ కాబోతున్నారు లక్కీగా సేవ్ అయిపోయి. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని కూడా నాగార్జున గారు అన్నారు కదా, మిడ్ వీక్ అంటే గురువారం వారు ఎప్పుడో తీసుకోవచ్చు, మరి చూద్దాం. నేనైతే నైనిక కానీ లేకపోతే ఆదిత్య ఓం గారు కానీ అవుట్ ఏమో అనుకుంటున్నాను, ఎప్పుడు అలాగే అనుకుంటున్నాను. కానీ ఇలాంటి వీక్ కంటెస్టెంట్స్ ఉంచుకుని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్ళిపోతున్నారు. మరి బిగ్ బాస్ ఏం ఆలోచిస్తున్నారో ఏంటో ఆయనకైనా తెలుసో లేదో, నాకైతే తెలియట్లేదు, నాకైతే అర్థం కాలేదు. సో ఇంతటితో ఈ నామినేషన్ కట్ కాపీ పేస్ట్, వచ్చారు కాల్చారు వెళ్ళారు నామినేషన్స్ని నేను కూడా ఇంతటితో ముగించేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.